స్టేట్ ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షి, జనరల్ సెక్రటరీగా కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్ గా పనిచేసిన మున్షి మాణిక్రావు ఠాక్రేకు గోవా దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామెన్ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షి ప్రియరంజన్ దాస్ మున్షి సతీమణి, కోల్కతా వీళ్ళది. ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, వివిధ స్థాయిల్లో ఆయన కూడా పనిచేయడం జరిగింది. హౌరా, ఆ తర్వాత సౌత్ కలకత్తా, ఆ తర్వాత రాయ్గంజ్ నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహించినారు. దీపాదాస్ మున్షి చాలా సిన్సియర్ అండ్ లాయల్ గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఆమె మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మాణిక్రావు ఠాక్రే, ఇటు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఏఐసిసి నేతలు ఇవే తెలుసు. కానీ దీపాదాస్ మున్షి గారే మొత్తం కోఆర్డినేట్ చేసిందంట. ఏఐసిసి నుంచి చీఫ్ అబ్జర్వర్ గా ఆమె ఉండి అనేకమైనటువంటి ఇంప్లిమెంటేషన్స్, సూచనలు నాయకత్వానికి ఎప్పటికప్పుడు ఇచ్చింది. దీపాదాస్ మున్షి చాలా తెలివైనటువంటి బిడ్డ. ఆమెని ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆమె అనేకమైనటువంటి కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి దీపాదాస్ మున్షి గారు ఆమె మాణిక్రావు ఠాక్రే గారిని రిప్లేస్ చేస్తూ ఆమె నియమించడం జరిగింది. మాణిక్రావు ఠాక్రేను ఇక్కడ గోవా, ఆ తర్వాత దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామెన్ అంటే దాదాపు ఒక 5-4 ఉంటాయి. ఏది ఎంపీ స్థానాల్లో ఉంటాయి. మాణిక్రావు ఠాక్రే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆయన జనరల్ ఇక్కడ అబ్జర్వర్ గా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాణిక్రావు ఠాక్రే ఆయన సేవలు కూడా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. అయితే దీపాదాస్ మున్షి చాలా నిక్కచ్చిగా సోనియా గాంధీ మేడం కుటుంబానికి చాలా లాయల్గా ఉండేటువంటి మహిళ.